హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన రెసిపీ ఏంటి అనుకుంటున్నారా? ఉప్మా అండి. ఉప్మా అంటే గోధుమ నూక ఉప్మా, వరినూక ఉప్మా అనుకోకండి. ఇది నూకల ఉప్మా, నూకలతోని చేసేది. చాలా బాగుంటుందండి. ఒకసారి అందరూ ట్రై చేయండి. మేము ఎక్కువగా చేస్తూ ఉంటాము. అందుకే ఈ రెసిపీ మీతోని షేర్ చేసుకోవాలనిపించింది. ఫస్ట్ అయితే కుక్కర్లో పెట్టుకుంటే బాగా వస్తుందండి. కుక్కర్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఏ గ్లాస్తోనైతే మనం నూకలు తీసుకుంటామో అదే గ్లాస్తోని వాటర్ తీసుకోవాలండి. మనము బిర్యానీ చేస్తే ఎలా ఒక గ్లాసుకి 2 గ్లాసులు వాటర్ వేస్తాము. ఒక గ్లాసుడు రైస్కి దీనికి కూడా అంతేని ఒక గ్లాసుడు నూకకి 2 గ్లాసుల వాటర్ వేసుకొని ఒక 2 విజిల్ కుక్కర్లో పెట్టుకుంటే రెడీ అయిపోతుందండి ఈజీగా. తర్వాత దీనికి కాంబినేషన్ వచ్చేసి చట్నీ, బొంబాయి చట్నీ అయితే చాలా బాగుంటుందండి. చూడండి ఇప్పుడు అది కూడా మీకు చూపిస్తున్నాను. కళాయి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకొని కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసుకొని దాంట్లోకి ఆనియన్స్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాత టమాటో కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకొని టమాటో కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత పసుపు, కారం, మసాలా వేసుకొని బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం వాటర్ అనేది వేసుకోవాలండి. శనగపిండి కూడా మరీ పలచగా కాకుండా మరీ ముద్దగా కాకుండా నేను చూపించిన విధంగా కలుపుకోండి. అంతేనండి, చట్నీ రెడీ అయిపోతుంది.